హ్యాపీ ఈవినింగ్. నా పేరు కిరణ్ కుమార్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ సెషన్ పైన ఇది నా 8వ అసైన్మెంటు. దీంట్లో ఈరోజు మనకు అసైన్మెంట్ ఇచ్చింది ఏంటి అంటే, ఈ 7 రోజుల నుండి 7 డేస్ నుండి మనం ఏమి నేర్చుకున్నాము దాని గురించి చెప్పడం జరిగింది. 7 డేస్ ఆది గారి ఆధ్వర్యంలో ఆది గారు కండక్ట్ చేసే సెషన్స్లో మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే దాని గురించి చాలా అద్భుతంగా సార్ చెప్పడం జరిగింది. దాంట్లో కూడా మనం చాలా నేర్చుకున్నాం. మనకు తెలియని కొత్త విషయాలు, అసలు ఎమోషన్ అంటే ఏంటి, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అనేది, దాన్ని మనం ఎలా మెయింటైన్ చేసుకోవాలి, ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ మనం కొన్ని అంటే డిఫరెంట్ వర్డ్స్, మనం కీ పాయింట్స్ కూడా చాలా చెప్పాడు సారు. అవన్నీ చాలా బాగా నేర్చుకోవడం జరిగింది. అసలు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది మనకు ఆది సార్ చెప్పినట్టు 1980 వరకు అసలు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే సబ్జెక్టే లేదు. దాని గురించి ఎవరు ఆలోచించలేదు, ఎవరు థింక్ చేయలేదు, ఎవరికి కూడా ఏమీ తెలియదు. బట్ 1980లో మాత్రమే కొంత డిస్కషన్ జరిగింది దాంట్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అని చెప్పేసి. బట్ 1995లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ దాని మీద ఒక పుస్తకం కూడా రాయడం జరిగింది. ఎమోషన్ అంటే ఏంటి, అసలు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, నిజంగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అవసరమా, ఎమోషన్ అంటే ఏంటి, ఫీలింగ్స్ అంటే ఏంటి. ఎమోషన్ అనేది సబ్ కాన్షియస్ మైండ్ నుండి వస్తుంది, ఫీలింగ్ అనేది కాన్షియస్ మైండ్ నుండి వస్తుంది. ఫీలింగ్ని మన మైండ్ కంట్రోల్ చేస్తుంది, ఎమోషన్ని మన మైండ్ కంట్రోల్ చేయలేదు. అంటే అది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేదే ఎమోషన్ అంటాము మనం. అంటే ఎమోషన్ తక్కువ టైం ఉంటుంది, ఫీలింగ్ అనేది ఎక్కువ టైం ఉంటుంది అనేది ఆది సారు చాలా క్లియర్ కట్గా చెప్పారు. నాకైతే అర్థమైంది అంతే. తర్వాత ఏంటి, డేనియల్ గోల్మన్ అనే అతను ఒక పుస్తకం రాశాడు. దాని పేరు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే పుస్తకం పెట్టారు. బట్ గోల్మెన్ కంటే ముందు పీటర్ సాల్వే అండ్ జాన్ డి మేయర్ అనే ఇద్దరు వ్యక్తులు అసలు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీద ఎక్కువ రీసెర్చ్ చేసి ఎక్కువ వర్క్ చేసింది వీళ్ళు చేసిన రీసెర్చ్, అలాగే డేనియల్ గోల్మన్ గారు రాసిన పుస్తకానికి సంబంధించిన సమాచారం అంతా ఒకే విధంగా ఉండడం మూలాన ఆయన రాసిన పుస్తకానికి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని పేరు పెట్టడం జరిగింది. అంటే సక్సెస్ మనకు రావాలి అంటే తప్పకుండా ఈక్యూ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ ఐక్యూ ఉండాలి. ఒకప్పుడు ఐక్యూ ఉంటే ఏ ఉద్యోగానికైనా తీసుకుంటోళ్ళు. బట్ ఈరోజు ఈ ఐక్యూతో కంటే ఎక్కువ ఐక్యూతో పాటు ఈక్వల్గా ఈక్యూ ఉంటేనే వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మనకు ఎమోషనల్ కోషెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే తర్వాత మనం నేర్చుకునేది నెక్స్ట్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రెయిన్స్. మనకు 3 రకాల బ్రెయిన్లు ఉంటాయి. బ్రెయిన్ ఉంటుంది, ఒక రెప్టిలియన్ బ్రెయిన్, లింబిక్ బ్రెయిన్ అండ్ నియోకార్టెక్స్ బ్రెయిన్. దీంట్లో మనకు సార్ చెప్పింది ఏంటిదంటే, మనము ప్రతి ఒక్కరము మనం చేసే ఆలోచన అంటే మన అవుట్కమ్ అంతా కూడా మన త్రూ నర్వస్ సిస్టమ్ ఏ బ్రెయిన్కి వెళ్ళాలి అంటే నియోకార్టెక్స్ బ్రెయిన్కి వెళ్ళి, నియోకార్టెక్స్ బ్రెయిన్ ద్వారా మనం ఆలోచించినప్పుడే మన ఆలోచన విధానం కానీ, మనం చేసే పని కానీ, మనం చేసే పనితనం కానీ అద్భుతంగా ఉంటుంది, ఒక బ్యాలెన్స్డ్గా ఉంటుంది అని చెప్పడం జరిగింది. అంటే మనం తప్పకుండా నియోకార్టెక్స్ బ్రెయిన్ ద్వారానే థింక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే మనం పంపించే ఇన్పుట్ నియోకార్టెక్స్ బ్రెయిన్కి వెళ్ళి అక్కడ నుండి అవుట్పుట్ వస్తే ఏదో ఒక మంచి ఎమోషన్, దీన్ని అంటే థింకింగ్ బ్రెయిన్ అని కూడా అంటారు. అంటే దాని ద్వారా థింక్ చేసినప్పుడే మంచి అవుట్కమ్ రావడానికి అవకాశం ఉంటుంది. రిమైనింగ్ రెప్టిలియన్ బ్రెయిన్ అంటే ఫ్లైట్ ఆర్ ఇమ్మీడియట్గా సిచ్యువేషన్ బట్టి మనం ఫైట్ చేయాలా, ఫ్లైట్ కావాలి, అక్కడ వెళ్ళిపోవాలి, అక్కడే ఉండాలి అని ఇమ్మీడియట్ డిసిషన్ తీసుకునేది ఇది. అండ్ అలాగే లింబిక్ బ్రెయిన్ ఏంటిదంటే, దీంట్లో షోస్ స్మాల్ ఎమోషన్స్ వితౌట్ ఎనీ ఎగ్జిబిట్ యాక్షన్. అది థింకింగ్ బ్రెయిన్ అంటాము. ఇది అంత పెద్దగా మనకు ఉపయోగపడవచ్చు. నెక్స్ట్ అమెగ్డల్లా ఐజాక్ అని చెప్పాడు. దీంట్లో ఏంటంటే ఇమ్మీడియట్ ఫ్రాక్షన్ ఆఫ్ అంటే సెకండ్లో 100వ వంతు టైంలో మనం ఎక్స్పెక్ట్ చేసే రియాక్షన్ ఈ అమెగ్డల్లా ఐజాక్ ద్వారా వస్తుంది. సపోజ్ ఎవరైనా మనకు తాకడానికి నడుచుకుంటూ వెళ్తుంది, వాడు తాకడానికి వాడు ఎందుకు తాకడానికి ఆలోచించకుండా లేచి ఒక్కటి ఇచ్చేస్తాను చూడు లెంపకాయ, దాన్ని మనం అమెగ్డల్లా ఐజాక్ అనేది అంటూ ఉంటారు. ఇది కొంత మేబీ ఇటు రిపీటెడ్గా రావచ్చు, ఒకేసారి రావచ్చు. వచ్చినప్పుడు కొంత టైం ఉండి మనం ఏం చేస్తున్నామో తెలియకుండా మనతో పని చేయించేదే దీన్ని అమెగ్డల్లా ఐజాక్ అనే అవకాశం ఉంటుంది. తర్వాత మనం నేర్చుకున్నది ఏంటిది అంటే వీల్. అంటే మన లైఫ్లో అంటే మనం ఒక 8 పార్ట్స్గా మనం డివైడ్ చేసుకుంటే, హెల్త్, మనీ, కెరీర్
అంటే క్రియేటివ్గా థింక్ చేస్తున్నామా, ఫిజికల్గా ఎలా ఉన్నాం, ఫ్యామిలీ రిలేషన్స్తో ఎలా ఉన్నాం, సోషల్ రిలేషన్స్తో ఎలా ఉన్నాం, ఇవన్నీ స్పిరిచువల్గా ఎలా ఉన్నాం, దీన్ని ఒక 10 పాయింట్ స్కేల్ మీద మనం వేసుకుంటే ప్రతిదీ కూడా అట్లీస్ట్ మినిమం 8 పాయింట్స్ రావాలి. అలా కాకుండా మినిమం 5 పాయింట్స్ రావాలి. మినిమం 5 పాయింట్స్ రాకుండా మనకు తక్కువ ఉంది అంటే దాని మీద మనం ఎక్కువ వర్క్ చేసేసి ఆ ఫీల్డ్లో మనం ఇంప్రూవ్ కావడానికి సరి అయిన ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం చేయకుండా ఉంటే మనము కొంత వెనుకబడి ఉన్నట్టు. తప్పకుండా ఇదంతా ఈ స్కేల్ ప్రతి ఒక్కరూ డ్రా చేసుకొని దాని ప్రకారము మనం రెగ్యులర్గా మెయింటైన్ చేసుకుంటూ, మానిటర్ చేసుకుంటూ, అప్డేట్ చేసుకుంటూ, అభివృద్ధి చెందుకుంటూ ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. అలాగే నెక్స్ట్ మనం ఏం నేర్చుకున్నామంటే నేమింగ్ ద ఎమోషన్స్. మనకున్న ఎమోషన్స్ 2 రకాలుగా ఉండొచ్చండి. ఒకటి పాజిటివ్ ఎమోషన్స్, 2 నెగిటివ్ ఎమోషన్స్. మనం చూసుకుంటే మనకు వచ్చే ఎమోషన్స్లో 70% ఎమోషన్స్ నెగిటివ్ ఎమోషన్సే ఉంటాయి. 30% ఆఫ్ ఎమోషన్స్ మాత్రమే పాజిటివ్ ఎమోషన్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా మనం ఒక పాజిటివ్ ఎమోషన్ గురించి థింక్ చేసుకుంటూ పాజిటివ్గా మాట్లాడుతూ ఉంటేనే మనలో పాజిటివ్ ఎమోషన్స్ అనేది పెరగడానికి అవకాశం ఉంటుంది. మనం ఒక 20 రకాల పాజిటివ్ ఎమోషన్స్, 20 రకాల నెగిటివ్ ఎమోషన్స్ కూడా రాయడం జరిగింది. దీంట్లో సార్ చెప్పింది ఏంటిది అంటే ఒక 10 రకాల ఎమోషన్స్, పాజిటివ్ ఎమోషన్స్ మీరు రోజు ఒక పేపర్ మీద రాసుకుంటూ ఉండడం మూలాన మీలో ఆ పాజిటివ్ ఎమోషన్స్, పాజిటివిటీ అనేది ఇంప్రూవ్ కావడానికి అవకాశం ఉంది. తప్పకుండా ఆ పాజిటివ్ ఎమోషన్సే రాయండి. మీరు పలికేటప్పుడు పాజిటివ్ ఎమోషన్స్ గురించే పలకండి, పాజిటివ్ ఎమోషన్స్ గురించే థింక్ చేయండి అని అద్భుతంగా చెప్పడం జరిగింది. దాంట్లో ఏంటిది ఈజీ, లాఫర్, హ్యూమర్, లవ్, ఎంపతి, ఇలాంటి జాయ్, హ్యాపీనెస్, ప్రైడ్, ఇవన్నీ పాజిటివ్ ఎమోషన్స్. వీటి గురించే థింక్ చేయండి. నెగిటివ్ ఏమంటే ఫియర్, యాంగర్, గిల్టీ, షేప్, ఇవన్నీ మనం ఎప్పుడు అసలు థింక్ చేయొద్దు, వాటి గురించి అసలు ఆలోచించద్దు. పాజిటివ్ గురించి ఆలోచించాలి అనేది చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ వీల్ ఆఫ్ ఎమోషన్స్. ఈ వీల్ ఆఫ్ ఎమోషన్స్లో కూడా మనము ఒక వీల్ తయారు చేసుకుని దాంట్లో అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎమోషన్స్ ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు దాంట్లో ఏ ఏరియాలో అయితే మనము డల్గా ఉన్నామో ఆ ఏరియాని మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేసినప్పుడు తప్పకుండా మనం ఎమోషన్స్ని మనం అద్భుతంగా బ్యాలెన్స్ చేసే అవకాశం ఉంటుంది. మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రాక్టీస్ అంటే నేర్చుకోగానే సరిపోదండి. మనం ఎంతవరకు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఎంతవరకు ప్రాక్టీస్ చేస్తున్నాం, ఎంతవరకు అడాప్ట్ చేసుకుంటున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. దాంతో మనకు సార్ చెప్పింది ఏంటిదంటే నవ్వు అనేది చాలా ఇంపార్టెంట్. మనం నవ్వడం మూలాన మనలో అంటే మన బాడీ అంతా అన్ని కెమికల్సే. ఆ కెమికల్స్ కూడా మనలో అంటే పాజిటివ్ కెమికల్స్, మనకు హ్యాపీనెస్ ఇచ్చే కెమికల్స్ డెవలప్ కావడానికి అవసరమైతే ఒక లాఫింగ్ థెరపీ సిచ్యువేషన్ మనకు ఆనందకరమైన సిచ్యువేషన్ లేకున్నా మనలో మనం ఒక నవ్వే ప్రాక్టీస్ చేస్తే దాంట్లో మన బాడీలో ఒక ఆనందాన్ని కలిగించే కెమికల్స్ వచ్చేసి మన బాడీ అంటే మన ఎమోషన్స్ని మనం బ్యాలెన్స్ చేసుకునే కెపాసిటీ మనకు వస్తుంది అని చెప్పేసి సారు అద్భుతంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనం చెప్పింది ఏంటంటే మల్టిపుల్ ఇంటెలిజెన్స్ గ్రాఫ్. అంటే లాజికల్ అంటే దీంట్లో మనం 8 రకాల ఇంటెలిజెన్సెస్ ఉంటాయి. లాజికల్, విజువల్, లింగ్విస్టిక్, న్యాచురలిస్టిక్, కైనెస్టిక్, మ్యూజికల్, ఇంట్రాపర్సనల్, వాటితో పాటు స్పిరిచువల్ కూడా ఇంటెలిజెన్స్ కూడా ఉండాలి. ఇది కూడా మనం ఒక 10 పాయింట్ స్కేల్ మీద గ్రాఫ్ గీసేసుకొని దేంట్లో ప్రతి దాంట్లో కూడా మనకు మినిమం 5 పాయింట్లు రావాలి. 5 కంటే తక్కువ ఉంటే దేంట్లో తక్కువ ఉన్నాయో దాంట్లో మనము ట్రై చేసి అంటే దాంట్లో మనం నేర్చుకొని దాంట్లో మనం పెంచుకోవాలి. పెంచుకుంటేనే బెస్ట్. ఈ 80 పాయింట్స్లో మనకు మినిమం 60 పాయింట్స్ రావాలి అని సార్ చెప్పడం జరిగింది. దాన్ని మనం దేంట్లో వీక్ ఉంటే అంటే కొందరు లాజికల్గా బాగుండొచ్చు, కొందరు కైనెస్థెటిక్గా బాగుండొచ్చు, కొందరు మ్యూజికల్గా బాగుండొచ్చు. బట్ మనం అన్నిట్లలో బాగుండాలి అంటే అన్నీ కూడా నేర్చుకొని ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత మనం నేర్చుకున్నది ఏంటంటే జోహారీ విండో. ఈ జోహారీ విండోలో ఏంటంటే 4 కోఆర్డినేట్స్ తీసుకొని దాంట్లో ఓపెన్ సెల్ఫ్, బ్లైండ్ సెల్ఫ్, హిడెన్ సెల్ఫ్ అండ్ అన్నోన్ సెల్ఫ్ అనేది 4 విండోస్ ఉంటాయి. సార్ చెప్పింది ఏంటిదంటే ఓపెన్ సెల్ఫ్ అంటే ఇక్కడ చూడండి, నా గురించి నాకు తెలుసు, వేరే వాళ్ళ గురించి కూడా తెలుసు, నా గురించి నాకు తెలుసు, వేరే వాళ్ళకు తెలియదు, నా గురించి నాకు తెలియదు, వేరే వాళ్ళకు తెలుసు, నా గురించి నాకు తెలియదు,
వేరే వాళ్ళ గురించి తెలియదు అనేది ఈ జోహారీ విండో చెప్పేది. ది విండోస్ని అంటే దీంట్లో మనం మెయిన్ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఓపెన్ సెల్ఫ్ అండి. మన గురించి మనకు పూర్తిగా తెలియాలి. అలాగే మన గురించి మన పక్కన ఉన్న వాళ్ళకు, మన దగ్గర ఉన్న వాళ్ళకు కూడా 100% తెలిస్తేనే మంచిది. కాబట్టి ఈ విండోని మనం ఎన్లార్జ్ చేసుకుంటూ పెంచుకుంటూ పోవాలి. బ్లైండ్ సెల్ఫ్ అండ్ హిడెన్ సెల్ఫ్, అన్నోన్ సెల్ఫ్ అంతవరకు కుదిరితే అన్నోన్ సెల్ఫ్ని 100% జీరో చేసుకోవడం మంచిది. ఓపెన్ సెల్ఫ్ అనేది పెంచుకుంటూ పోవాలి. సెల్ఫ్ అవేర్నెస్ దాంతోనే క్రియేట్ అంటే దాంతోనే మనలో ఇంప్రూవ్మెంట్ అంటే మన గురించి మనకు 100% తెలవాలి. అలాగే మన పక్కన ఉన్న వాళ్ళకు కూడా 100% తెలవాలి అనేది చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనం నేర్చుకున్నది ఏంటిది అంటే సెల్ఫ్ రెగ్యులేషన్, ఎంపతి అండ్ సోషల్ స్కిల్స్. మనల్ని మనం ఏ విధంగా రెగ్యులేట్ చేసుకోవాలి, సెల్ఫ్ రెగ్యులేషన్ అండ్ మేనేజింగ్ సెల్ఫ్ కంట్రోల్. మనల్ని మనం ఏ విధంగా కంట్రోల్ చేసుకోగలము, ఏ విధంగా ఇది చేసుకోగలము, అడాప్టబుల్గా ఏ విధంగా ఉండగలం, ఇన్నోవేటివ్గా ఏ విధంగా ఉండగలం కూడా అని చెప్పడం జరిగింది. తర్వాత మనం నేర్చుకున్నది ద మెయిన్ థింగ్ ఏంటంటే ఎంపతి అనే దాని నుంచి చాలా అద్భుతంగా చెప్పారు. ఎంపతి అంటే ఏం లేదండి, మనము సార్ చెప్పారు మనకు ఎవరు ఇక్కడ ఎంపతి అనగానే మనం ఏంటంటే మనము చాలాసార్లు వినుంటాం, సింపతి వింటాం, బట్ ఎక్కడ కూడా మనం ఎంపతి అని దాదాపు వినకపోవచ్చు. బట్ ఎంపతి అంటే ఏంటిది, పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ అదర్ పర్సన్ షూస్. పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ అదర్ పర్సన్ షూస్. అదర్ పర్సన్కి దెబ్బ తాకితే, ఒక పర్సన్కి దెబ్బ తాకితే ఆయన ఏ విధంగా ఫీల్ అవుతాడు అనేది మనం ఫీల్ అయితే దాన్ని ఎంపతి అంటాం. ఒక పర్సన్కి ఏ కష్టం వస్తే అతను ఏ విధంగా ఫీల్ అవుతాడు అని ఆలోచించి మనం ఆ విధంగా ఫీల్ అయితేనే దాన్ని ఎంపతి అంటాం. సింపతి అంటే ఏంటిది, జస్ట్ అతనికి దెబ్బ తాకింది, తాకింది, అయ్యో దెబ్బ తాకిందా అంతే. అతనికి మనకి ఏ విధంగా మనం కొంచెం సహాయపడచ్చు. సింపతి చూస్తాం, ఏదో జాలి పడతాం, బట్ అంటే అతనికి దెబ్బ తాకితే నాకే తాకింది, అతనికి కష్టం వస్తే నాకే వస్తుంది, అతనికి ప్రాబ్లం అయితే నాకే ప్రాబ్లం వచ్చింది, అతని ప్రాబ్లాన్ని, అతని కష్టాన్ని, అతనికి ఏది వచ్చినా దాన్ని మనకు వచ్చినట్టు మనం ఎప్పుడైతే ఫీల్ అవుతామో దాన్ని ఎంపతి అనవచ్చు. అంటే మనం ఎప్పుడు ఎంపతి ఎక్కువ చూపిస్తేనే, ఎంపథెటిక్గా ఉంటేనే చాలా మంచిది. ఆ విధంగా మనం ప్రతి దాంట్లో కూడా మనం ఎప్పుడు ఎంపతి డెవలప్ చేసుకోవాలి, నాట్ సింపతి అని సారు చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. ఇంకా లాస్ట్ ఈరోజు ఇంకా చెప్పింది ఏంటిది అంటే డిఫరెన్స్ ఈస్ నాట్ ఈక్వల్ టు రాంగ్. ఒకటి గుర్తుపెట్టుకుని, డిఫరెన్స్ ఈస్ నాట్ ఈక్వల్ టు రాంగ్. ఇద్దరికి వేరు అభిప్రాయాలు చెప్పచ్చు ఇద్దరు, బట్ ఆ రెండు తప్పు కాదు. సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే 9 తీసుకున్నాను, లేకపోతే 9కి ఒకవైపు ఇటువైపు ఉన్నది అతను ఏమంటాడు 9 అంటాడు, కింది వైపు ఉన్న ఆయన చూసి 9 అంటాడు, పైన ఉన్న ఆయన చూసి 6 అంటాడు. 6, 9 అక్కడ 6కి ఒక అతను ఉన్న అతను 6 అంటాడు, ఇంకో వైపు ఉన్న అతను 9 అంటాడు. ఇక్కడ ఇతను చెప్పేది కరెక్టే, ఇతను చెప్పేది కరెక్టే, బట్ అది నాట్ రాంగ్. 6 అది 6 ఇటువైపు నుండి చూస్తే, ఇటువైపు నుండి చూస్తే 9. డిఫరెన్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు రాంగ్. ఇద్దరి ఎక్స్ప్రెషన్స్, ఇద్దరి అభిప్రాయాలు తేడా ఉండొచ్చు, బట్ అది ఎప్పుడు తప్పు కాదు. అలాగే డబ్ల్యూ పైనుండి చూస్తే డబ్ల్యూ లాగా కనబడుతుంది, కింద నుండి చూస్తే ఎం లాగా కనబడుతుంది. అంటే ఇద్దరి అభిప్రాయాలు డిఫరెంట్గా ఉన్నా అది తప్పు కాదు అనేది చాలా బాగా చెప్పారు. టువర్డ్స్ అంటే మనకు యారో చెప్పేసి, యారో ఎప్పుడు మన వైపు చూపించేసుకోండి. అంటే అతను ఒకరి గురించి మనం చెప్పేటప్పుడు మనమైతే ఏ విధంగా ఆలోచిస్తాము, ఏ విధంగా చెప్తాము, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తాము అనే దాని గురించి అద్భుతంగా సారు చెప్పడం జరిగింది. ఇంకా ఏంటి, ఈగో స్టేట్స్, అసలు వాట్ ఈజ్ ఈగో అంటే ఏంటిది, ఈగో స్టేట్స్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా సార్ అద్భుతంగా చెప్పడం జరిగింది. దాంట్లో ఏంటిది, మనల్ని మనం ఏ విధంగా చూపించుకుంటాం, ఏ విధంగా నిరూపించుకుంటాం, ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తాం, ఏ విధంగా వేరే వాళ్ళతో బిహేవ్ చేస్తాం అనేది చెప్పడమే ఈగో అని చెప్పడం. థాట్స్, బిహేవియర్స్ అండ్ ఫీలింగ్స్ ఆఫ్ ఎ పర్సన్. థాట్స్, బిహేవియర్స్ అండ్ ఫీలింగ్స్ ఆఫ్ ఎ పర్సన్ని మనం ఈగో అని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఈ ఈగోలో కూడా 3 టైప్స్ ఆఫ్ ఈగోస్ ఉంటాయి: పేరెంట్ ఈగో, అడల్ట్ ఈగో అండ్ చైల్డ్ ఈగో. పేరెంట్ ఈగోలో కూడా 2 types: critical parenting and nurturing parenting. Adult ego and child ఈగోలో కూడా అడాప్టెడ్ చైల్డ్ అండ్ ఫ్రీ చైల్డ్ అని
ఈగోస్ ఉన్నాయి. అంటే ఇంత మనం 7 డేస్‌లో ఒక అద్భుతమైన ట్రాన్స్‌ఫర్మేషన్ క్లాస్‌లోకి మనం వెళ్ళడం జరిగింది. నిజంగా ఆది సారు అద్భుతమైన క్లాసెస్ చెప్తున్నాడు. చెప్పినప్పుడు వినడమే కాదు, దాన్ని మనం ఎంతవరకు ఇంప్లిమెంట్ చేస్తామనేది చాలా ఇంపార్టెంటు. ఈ అసైన్‌మెంట్ నేను చేయడం కొంత లేట్ అయింది. అంటే డ్యూ టు నా పర్సనల్ వర్క్స్, పిల్లల హాస్టల్ దగ్గరికెళ్ళి రావడము, ఆఫీస్ వర్క్ ఇవన్నిటితో కొంత లేట్ అయింది. అసైన్‌మెంట్ లేట్ చేసినందుకు ఆది సార్‌కి నా తరపున సారీ చెప్పుకుంటూ, దయచేసి నన్ను ఇది లేట్ చేసినందుకు క్షమించండి. నిజమైన అద్భుతమైన క్లాస్ నేను విన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది నా 8వ అసైన్‌మెంటు, చివరి అసైన్‌మెంటు. 8వ అసైన్‌మెంటు, మిగతా 9, 10 కూడా కంప్లీట్ చేశాను. థ్యాంక్ యూ సార్. నా పేరు కిరణ్ కుమార్. థ్యాంక్ యూ వెరీ మచ్.